సంచలన నిర్ణయం టక్మని డేట్ అంటే వాట్ ఆర్ ద రీజన్స్ రియల్లీ దట్ ఫోర్స్డ్ యూ ఆర్ కాంట్రిబ్యూట్ టు ది షిఫ్ట్ ఆఫ్ ది డేట్? సంక్రాంతిలో 5 మూవీస్ ఉన్నాయి రేస్లో. అవును, 5 అట్ ఎ టైం చేస్తే డెఫినెట్గా హీరో గారిని ఒప్పించారా ఒప్పుకున్నారా? అంటే ఈ 5 సినిమాల మధ్యలో ఫ్లోలో వెళ్తే మన సినిమాకి డ్యామేజ్ అవుతుందన్న అలాంటి ఫియర్ కట్టయింది. అందరికీ డ్యామేజ్ అవుతుంది. సోషల్ మీడియాలో కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ చాలామంది రవితేజ గారిని మెచ్చుకుంటూ హీరో గారు ఒప్పుకోవడం అన్నది ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ థింగ్. ఆయన ఒప్పుకోకపోతే దెస్ నో వే, అంటే వీఆర్ గోయింగ్ ఫర్ 350. అంటే ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో కాదు, ఈ పాయింట్ ప్రపంచం అంతటికీ కూడా కనెక్ట్ అవుతుంది. మెసేజ్ ఈజ్ ఫర్ ద వరల్డ్ అండి. దిల్ రాజు గారు చాలా థియేటర్లు ఆక్రమించేసాడు సిటీలో, అసలు సినిమాలకి థియేటర్స్ లేవు అని చాలా ప్రచారం జరిగింది సార్. ప్రతి సినిమాకి ఒక పాజిటివ్ పబ్లిసిటీ, పాజిటివ్ క్యాంపెయిన్ ఉంటుంది, ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అన్నది ఉంటుంది. అంతే నెగిటివ్ క్యాంపెయిన్ వేరే సినిమాని దింపితే మన సినిమా చూస్తారు అన్నది నెగిటివ్ క్యాంపెయిన్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనతో పాటు ప్రస్తుతం సుప్రసిద్ధ నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. నిన్ననే ఆయన మచ్ యాంటిసిపేటెడ్ అండ్ హైలీ ఎక్స్పెక్టెడ్ మాస్ ఫిల్మ్ మాస్ మహారాజాతో చేసిన ఈగిల్ ఫిల్మ్ తాలూకా డేట్ని జనవరి 13 నుంచి ఫిబ్రవరి 9వ తారీఖుకి మార్చుకుంటూ నిన్న నిర్ణయం తీసుకున్నారు. అదే నిన్న న్యూస్గా వెలువడింది. దానికి సంబంధించి ఆయనతో పాటు మనం మాట్లాడడానికి ఇప్పుడు వచ్చాం. లెట్ us ఇన్వైట్ హిమ్ ఫర్ ఎ డిస్కషన్. సార్, వెల్కమ్ సార్. నమస్తే. ఏంటి సంచలన నిర్ణయం టక్మని డేట్ అంటే వాట్ ఆర్ ద రీజన్స్ రియల్లీ దట్ ఫోర్స్డ్ యూ ఆర్ కాంట్రిబ్యూటెడ్ టు ది షిఫ్ట్ ఆఫ్ ది డేట్? ఫోర్స్ అన్నది ఏం లేదండి, అంటే అంటే అందరికీ ఐడియా ఉంది సార్, సంక్రాంతిలో 5 మూవీస్ ఉన్నాయి రేస్లో. అవును. సో 5 అట్ ఎ టైం చేస్తే డెఫినెట్గా అంటే అందరికీ ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుంది. సో డెఫినెట్గా విచ్ ఎవర్ ఇస్ అ గుడ్ మూవీ విల్ విన్ అట్ ద ఎండ్. బట్ మనకి సినిమాల్లో ఫస్ట్ 2-3 డే ఓపెనింగ్ అన్నది చాలా క్రిటికల్. సో అవి డెఫినెట్గా అందరికీ ఇంపాక్ట్ అవుతుంది. సో ఇది చేంజ్ ఎవరు తీసుకోగలరు అన్న రివ్యూలో అంటే ఛాంబర్ నుంచి అంటే మా టీంతో అంటే అందరి టీమ్స్తో పాటు మా టీంతో మాట్లాడినారు. మా టీం వాళ్ళు కూడా మనం మూవ్ కావచ్చునేమో, అంటే మనకంటే కంపల్సరీగా సంక్రాంతికి రావాల్సిన సిచ్యుయేషన్ లేదు కాబట్టి కన్సిడర్ చేయొచ్చు అన్న ఒక డిస్కషన్ జరిగింది. ఓకే. దెన్ అంటే ఐ వాజ్ వెరీ పర్టికులర్ టు గో విత్ ద డేట్. అవును, అనౌన్స్ చేసినాం మొన్న. ఇది ఈగల్ ట్రైలర్ రోజున, ధమాకా 1 year ఫంక్షన్ రోజున కూడా మీరు నాతో అన్నారు. అంటే మేము అనౌన్స్ చేసి చాలా రోజులైంది. సో దెన్ ఛాంబరు మా టీం హీరో గారితో ఫస్ట్ మాట్లాడి, అంటే హీరో గారు ఒప్పుకుంటారు అన్న దాని మీద. సో వాళ్ళు వెళ్ళి హీరో గారిని ఒప్పించి సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్. ఒప్పించారా ఒప్పుకున్నారా? అంటే ఒప్పించారంటే ఒప్పుకోవడమే ఒప్పించడం అండి. అదేలేండి. సో డెఫినెట్గా ఆయన ఒప్పుకున్నారు ఫైనల్గా. సో అంటే ఒప్పించాలంటే ఎందుకు చేంజ్ చేయాలన్న ఒక ప్రపోజల్ ఇవ్వాలి కదా. అవును. సో ఆ ప్రపోజల్ని ఒప్పించడం అంటారు. అదే. సో ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి ఒప్పుకోవడం. అంటే నార్మల్గా మీరు చాలా పాలిష్డ్గా, పొలైట్గా చెప్పారు. అండ్ ఆల్సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఎస్టర్డే. కానీ దీనికి ముందు అప్పుడే వారం 10 రోజులు బట్టి ఈగిల్ డేట్ మారచ్చు మీరు మళ్ళీ మీరు అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేశారు. జనవరి 13 ఫిక్స్ అన్నట్టుగా. అంటే థియేటర్లు కొరత, దిల్ రాజు గారు చాలా థియేటర్లు ఆక్రమించేసాడు సిటీలో, అసలు సినిమాలకి థియేటర్స్ లేవు అని చాలా ప్రచారం జరిగింది సార్. ఎంత మట్టుకు నిజం? అంటే కాంట్రవర్సీని పెంచకూడదు అనుకుంటే చెప్పకూడదు. బట్ ఎనీవే, నేను మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలని చెప్తున్నా. ప్రతి సినిమాకి ఒక పాజిటివ్ పబ్లిసిటీ, పాజిటివ్ క్యాంపెయిన్ ఉంటుంది, ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అన్నది ఉంటుంది. పాజిటివ్ క్యాంపెయిన్ వచ్చి నా సినిమా మంచిది, నా సినిమా చూడండి అన్నది పాజిటివ్ క్యాంపెయిన్. అంతే. నెగిటివ్ క్యాంపెయిన్ వేరే సినిమాని దింపితే మన సినిమా చూస్తారు అన్నది నెగిటివ్ క్యాంపెయిన్. ఓకే. సో నిన్నటి దాకా చేంజ్ చేయాలా అన్నది నిన్న జరిగిన డెసిషన్. దాని ముందు జరిగిందంతా సమ్ నెగిటివ్ క్యాంపెయిన్. ఓకే. సో మేము వీఆర్ ద ఫస్ట్ అనౌన్స్ సంక్రాంతి రేస్లో రావాలన్నది. అవును. ఎందుకంటే మా మూవీ
pretty మచ్ అక్టోబర్లో రెడీ అయిపోయింది, అంటే షూట్ కంప్లీట్ అయిపోయింది. మెజారిటీ ఆఫ్ ద షూట్ జూన్ జూలైలో అయిపోయింది. సో వీఆర్ క్వైట్ రెడీ టు కమ్. అంటే అక్టోబర్ డిసెంబర్ జనవరి అన్న ప్లాన్ చేసుకుంటున్నప్పుడు డిసెంబర్కి ఆల్రెడీ చాలా షెడ్యూల్ అయి ఉన్నాయి. మోస్ట్ ఐడియల్ డేట్ మాకు వచ్చి డిసెంబర్ లాస్ట్ వీక్, అంటే సలార్ వచ్చిన స్లాట్ మేము జూన్ జూలైలో ప్లాన్ చేసినప్పుడు దట్ వాజ్ ద బెస్ట్ స్లాట్ అనమాట. ఎందుకంటే ధమాకా మాకు సక్సెస్ అయింది, దట్ వాజ్ అ గుడ్ స్లాట్ ఫర్ అస్. బట్ మూవీ రిలీజ్ ప్లాన్లో చూసుకుంటే ఆల్రెడీ అనౌన్స్ అయిన మూవీస్ చూసుకుంటే వీ కెనాట్ డూ డిసెంబర్ అని మేము ప్లాన్ చేసి అనౌన్స్ చేసిన టైంలో ఎవరు లేరు రేస్లో. అంటే మేబీ పబ్లిక్ అనౌన్స్మెంట్లో మేబీ హనుమాన్ మాకు ముందు వచ్చిందో మా తర్వాత వచ్చిందో తెలియదు. బట్ సమ్ టైమ్ ఇన్ జూలై మేము ప్లాన్ చేసిన రోజు వీఆర్ ద ఓన్లీ వన్ ఇన్ ద జనవరి రేస్. ఎప్పుడైతే మేము అనౌన్స్ చేసినామో ఆగస్ట్లో అఫీషియల్గా అనౌన్స్ చేసినాము. ఎందుకంటే టైగర్ నాగేశ్వరరావు అయ్యేంత వరకు మేము వీఆర్ నాట్ ఇన్ టు ద మీడియా. ఆ మూవీ కంప్లీట్ అయినాక అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకూడదని చెప్పి అంటే విల్ డూ వన్ నట్ అంటే మేము చేసిన ప్రతి సినిమాలో అన్నారు, రవితేజ గారిదైనా ప్రభాస్ గారిదైనా మోస్ట్ ఆఫ్ ద మూవీ అయినా కూడా మేము వీ డింట్ అనౌన్స్ వీఆర్ కమింగ్. ప్రభాస్ గారిదైనా ఇప్పుడు సంక్రాంతికి అనౌన్స్ చేస్తున్నాం, మారుతి గారి కాంబినేషన్. బట్ ఇట్స్ బిన్ రన్నింగ్ ఫర్ అ ఇయర్. అవును, ఐడియా ఏమంటే మల్టిపుల్ మూవీస్ ఉన్నప్పుడు యూ కెనాట్ అనౌన్స్ అనేది. చాలా ప్రభాస్ సినిమా అలా ఈగల్ కూడా వి డింట్ అనౌన్స్ ఎనీథింగ్ అంటిల్ ఇది సంక్రాంతి స్లాట్ బుక్ చేసుకోవడం క్రిటికల్ అని ఆగస్ట్లో ఓన్లీ మేము ఇది పోస్టర్ రిలీజ్ చేసినాం. అవును, ఎప్పుడైతే మేము రిలీజ్ చేసినామో మాకు అంటే ఒక ఫ్యాక్టరీ మోడల్లో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు మాకు థియేటర్స్ ఎలా బుక్ చేయాలన్నది వీఆర్ సూపర్ తరో. ఆల్మోస్ట్ 268 థియేటర్స్ అక్టోబర్లోనే కన్ఫర్మ్ చేసుకున్నాం. మచ్ ఎర్లియర్ వీ గాట్ ద బెస్ట్ థియేటర్స్. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో దేవి, బ్రహ్మరాంబ అలా అంటే నేను ఐఎమ్ నాట్ తరో మా టీమ్ ఇస్తారు. అదర్ దాన్ కృష్ణా డిస్ట్రిక్ట్ ప్రతి టౌన్లో వి ఐదర్ హ్యావ్ నంబర్ 1 or నంబర్ 2 థియేటర్స్. మెరిట్ థియేటర్స్ అన్ని మెరిట్ అంటే సంక్రాంతికు రిలీజ్ చేయాల్సిన థియేటర్స్ మాకున్నాయి. థియేటర్స్ అన్నది ఇష్యూ కాదు, అదే ప్రయారిటీ థియేటర్స్ ఉంటాయి. అప్పుడు మేము కన్సిడర్ చేసిన సబ్జెక్ట్ ఏమంటే 5 మూవీస్లో వస్తే మాతో పాటు అందరికీ ఇంపాక్ట్ ఉంటుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ద థియేటర్స్, నాట్ దట్ ఫర్ ఎనీ అదర్ రీజన్. ఉన్న థియేటర్స్ కొన్ని 12th 2 మూవీస్ వస్తే దట్ ఆక్యుపైజ్ ఎవ్రీథింగ్. 13th దే హ్యావ్ టు రిలీజ్ సంథింగ్. మా థియేటర్స్ అయితే కంపల్సరీ రిలీజ్ చేయాలి మేము బుక్ చేసింది. చేస్తే 12th మూవీకి డెఫినెట్గా సమ్ మైనర్ ఇంపాక్ట్ ఉంటుంది. 13th వస్తున్న 2 పెద్ద మూవీస్కు ఆటోమేటిక్గా డివైడెడ్ ఇది ఉంటుంది. మేము థియేటర్స్ ఉన్న డివైడెడ్ పబ్లిక్ ఉంటుంది. బట్ సంక్రాంతి స్టిల్ బిగ్, బట్ ఇట్స్ నాట్ బిగ్ ఎనఫ్ ఫర్ 5. బిగ్ ఎనఫ్ ఫర్ 5 అండ్ నాట్ ఫర్ బిగ్ 4+1 వెరీ గుడ్ ఎమర్జింగ్ మూవీ. అంటే ఇక్కడ యూ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ 5 ఆర్ బిగ్ అండ్ 1 ఈజ్ సూపర్ బిగ్. సో అంటే ఎవరు వెళ్ళాలన్నది పక్కన పెడితే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ 5 టు కమ్ అట్ ద సేమ్ టైమ్. ఓకే, దట్ టు 2 మూవీస్ ఇన్ ఈచ్ డే, 12th and 13th కంటిన్యూస్గా, దట్ విల్ హర్ట్. మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు 12th సినిమా రిలీజ్ అయింది, 2 రిలీజ్ అయ్యాయి అనుకోండి. 13th ఇంకో సినిమా రిలీజ్ అయితే ఈ 12th రిలీజ్ అయిన 2 సినిమాలకి ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది. కరెక్ట్, 100%. అది ఇండస్ట్రీకే ఇబ్బంది. ఇంకొక థియరీ ఏమంటే మీకు సంక్రాంతిలో 1000 మంది చూస్తే మేము 200 నుంచి 300 మందిని పుల్ చేయగలం. ఇప్పుడున్న బిట్వీన్ 5 200 or 300 అన్నది ఆ రోజు మా కంటెంట్ మా పబ్లిసిటీ అంతే. మాస్ మహారాజ్ కాబట్టి మాస్. సో 700 క్యాప్చర్ చేయాల్సిన సినిమా 600కి వెళ్తుంది or 500కి వెళ్తుంది బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్. ఎస్ సార్. సో ఒకరు ఈజ్ అవుతే కొంచెం ఈజ్ అవుతుంది, నాట్ ఫుల్లీ. ఓకే, బట్ స్టిల్ సంక్రాంతికి 1000 మంది చూస్తే మామూలు డేస్లో 300 చూస్తారు. అవును, మాకు మూవ్ అవ్వడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏం లేదు. అంటే వి స్టిల్ టార్గెటింగ్, అంటే ఇక్కడైనా 300 టార్గెట్ చేసి ఫైట్ చేసి ఉండిండొచ్చు, అక్కడికి వెళ్తే ఈజీ 300 వస్తారు అన్నది. అంటే ఇప్పుడు మీరు 260 థియేటర్స్ మనకున్నాయి అని 260 కన్ఫర్మ్, 90 టెంటేటివ్. యూ కుడ్ హావ్ గాన్ టిల్ 300 అంటే ఇప్పుడు 300 to 350, బట్ వీ వుడ్ హావ్ డ్యామేజ్డ్ మెనీ 350 చేయడం వల్ల. మాకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ఎగ్జిబ్యూటర్ ఉంటాడండి. ఏంటంటే నేను ఐ రిలీజింగ్ అట్లీస్ట్ 7-8 మూవీస్ మినిమమ్ ఏ ఇయర్, విచ్
ఎగ్జిబిటర్ వాంట్స్ అవర్ కంటెంట్. ఇచ్చే తీరాలంటే దే హ్యావ్ టు గివ్ ఇన్ ఎవ్రీ టర్న్ 1, 2, 3లో ఏదో ఒకటి ఇవ్వాలి మాకు. ఇస్తే ఆటోమేటిక్గా 5లో వేరే వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది కదా. 1కి 1 వస్తుంది, నార్మల్గా 1కి 1, 2, 3 కూడా రావాలా. సో ఓకే ఓకే, అంటే థియేటర్ వైజ్ ఇట్ విల్ ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ మేము కూడా తీసుకుంటున్నాము. దెన్ వీ ఎవాల్యుయేటెడ్. ఓకే, మనం మూవ్ అవుతే అంటే మా టీమ్ రికమెండ్ చేసింది ఏమంటే, మనం కంపల్సరీగా పండగ రావాల్సిన మూవీ కాదు మనది, అంటే బేస్డ్ ఆన్ ద నేచర్ అని. ఇది ఒక మాస్ ఎంటర్టైనర్, అదే పండగ చేయాలన్నదేం లేదు. సో ఇప్పుడు నా సాంద్రంగా అంటే ఇట్స్ పండగ మూవీ. గుంటూరు కరం ఇట్స్ 100% పండగ మూవీ. హనుమాన్ వాళ్ళు హిందీ రిలీజ్ మెయిన్, రామ్ జన్మభూమి ముందు చేయాలనేది వాళ్ళకు ఒక పర్పస్ ఉంది. సైంధవ్ ఆల్రెడీ స్లిప్డ్ అండ్ మేబీ వాళ్ళ డిజిటల్ బిజినెస్ దాని గురించి వాళ్ళు మూవ్ అవ్వడానికి రెడీ లేదు. సో అంటే మేము కూడా అలానే పంతంగా రిలీజ్ చేసి ఉండొచ్చు, బట్ మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా అని చెప్పి మా టీం వెళ్ళి హీరో గారిని కన్విన్స్ చేసి ఆయన నేను అంటే హీరో గారు ఒప్పుకున్నారు. అండ్ ఇట్ మేక్ సెన్స్ అన్న ఉద్దేశంతోనే చేసినాము. అదే అంటే థియేటర్స్ లేకపోవడం కాదు మనకు, భయపడి కాదు, భయం అసలు లేదండి. అంటే ఈ 5 సినిమాల మధ్యలో ఫ్లోలో వెళ్తే మన సినిమాకి డ్యామేజ్ అవుతుందన్న అలాంటి ఫియర్ కట్టయింది. అందరికీ డ్యామేజ్ అవుతుంది, మనం కూడా ఉంటాం ఆ డ్యామేజ్లో. అదేలే, డ్యామేజ్లో మీ షేర్ మీకు ఉంటుంది. మీకు చెప్పినా కదా, ఒక 20% సోలోగా రావడానికి దీనికి బిట్వీన్ 5 కాకుండా 4 ఉన్నా సోలో కన్నా ఇది బెటర్. 3 ఉంటే దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. అంటే ఇప్పుడు మీరు మామూలుగా February 9th రావడం అన్న దాని మీద మీ స్ట్రాటజీ ఏంటండి? బేసిక్గా స్ట్రాటజీకి ఏం లేదండి, ఇది మూవ్ అవుతున్నప్పుడు ఇచ్చిన ఆఫర్ సోలో అన్నది. సో సోలోగా వస్తున్నప్పుడు బట్ అంటే హూ గ్యారెంటీడ్ యూ సార్? అది గ్యారెంటీ మరి అంటే సోలో రిలీజ్ ఇస్తామని అంటే దిస్ నో రూల్ బుక్ అండి. అంటే ఇప్పుడు ఇక్కడ 5 కంపీటింగ్ కంటెంట్స్ ఉన్నాయి. పెద్దవి చిన్నవి అన్నది చాలా కష్టం చెప్పడము, అందరూ పెద్దవే. కంపీటింగ్ కంటెంట్స్, వాట్ టైప్ ఆఫ్ ఓపెనింగ్స్ వస్తాయన్నది. అలా కంపీటింగ్ కంటెంట్ వస్తున్న మూవీ కంపీటింగ్ కంటెంట్ అంటే కంటెంట్ బాగాలేదన్నది కాదు. అదే ఇంకా రావచ్చు, ఇంకో 2 సినిమాలు చిన్నవి రావచ్చు, మీడియం రావచ్చు, బట్ ఒక కంపీటింగ్ స్పేస్లో వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారన్నది చూసుకున్నప్పుడు మాకు మా 300 మీకు చెప్పిన ఆడియన్స్, సంక్రాంతి అయితే 1000, రెగ్యులర్ అయితే 300 అన్నప్పుడు మ్యాక్సిమం 300కి రీచ్ అయ్యే థియేటర్స్ డివైడ్ కాన్ పబ్లిక్ ఉన్న సిచ్యుయేషన్కి ఎలా ఉంటుందో ఆ వ్యూలో ప్లాన్స్ జరుగుతుందని వెళ్తున్నాము. మోస్ట్లీ వీ షుడ్ అచీవ్. అంటే డెఫినెట్గా ఆల్ ప్రొడ్యూసర్స్ విల్ కోఆపరేట్. అంటే ఓకే, అంటే గివ్ అండ్ టేక్ అన్నది ఉంటుంది కదా. సో అదే అంటే మీరు ఇప్పుడు కోఆపరేట్ చేశారు కాబట్టి రేపు దానికి ఇండస్ట్రీ సపోర్ట్. అంటే దిస్ నో రీజన్ కోఆపరేట్ చేయకపోవడానికి ఉండదు కదా. అంటే దిస్ నో అంటే బైండింగ్ లా ఏమి ఉండదు, లీగల్గా మాకే ఇచ్చి తీరాలి అన్నది లీగల్ అగ్రిమెంట్స్ ఏం లేవు. లీగల్ బైండింగ్ ఏమి ఉండదు, ఇట్స్ ఆల్ మారల్ బైండింగ్ అండ్ గుడ్ బిహేవియర్ అంతే. గుడ్ బిహేవియర్. సమ్మర్ ఇట్ బిహేవ్స్ బ్యాడ్, దే బిహేవ్ బ్యాడ్ అంతే. అంటే మాకు ఇప్పుడు తెలిసింది అంటే యాత్ర 2 ఈజ్ లైక్లీ అని. దానికి ఆ రీజన్ ఉండొచ్చు, అంటే నాకు తెలియదు అంటే వస్తుందా రాదా అన్నది. బట్ వాళ్ళకి డెఫినెట్గా ఎలక్షన్ కూడా అలాంటివి ఉంటాయి కాబట్టి దే మే కమ్. అండ్ దట్స్ ఎ డిఫరెంట్ జానర్, స్పేస్ ఫర్ టూ. అది ఆ జానర్ వేరు, మీది అది వచ్చిన 1 day డిఫరెన్స్లో అన్న దీనిలో బేసిక్గా మాట్లాడుకున్నాం విత్ ప్రొడ్యూసర్స్. బట్ వాళ్ళు కూడా వీలైతే చేంజ్ చేయొచ్చు, రావచ్చు. దట్ ఈస్ నాట్ అంటే అది ఒక కండిషన్, రూల్ ఏం కాదు. అగైన్ వీఆర్ వెరీ ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్స్ బిట్వీన్ యాత్ర 2 అండ్ దిస్. సో ఎగ్జాక్ట్లీ. అంటే మీరు నార్మల్గా నౌ యూఆర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండ్ యూఆర్ ఇన్ ఏ వెరీ ఒక చాలా ర్యాపిడ్ ఫోర్స్గా సినిమాలు తీయడం, అలా అందరితో చేస్తారు. ఇప్పుడున్న రిలీజ్ చేసిన ప్రొడక్షన్ హౌసెస్ కూడా సేమ్ లీడ్ యాక్టర్స్తో మరీ చేస్తారు. సో అది we will do with the other lead actors. అందరూ of course that harmony అది ఆల్వేస్ ఉంటుంది. అదేలేండి. అంటే బట్ యూ వాంటెడ్ టు మెయింటైన్ దట్ కార్డియల్ రిలేషన్స్. 100% అది ఆ యాంగిల్ ఉందా అందులో? అంటే ఈ సిచ్యుయేషన్లో ఇది మేము చేయగలిగినాం, చేసినాం. అంటే ఏదో అచీవ్ చేయాలని చేసినట్టు కాదు. అదేలేండి. అంటే నార్మల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మహేష్ బాబు ఫ్యాన్స్
చాలామంది రవితేజ గారిని మెచ్చుకుంటూ ఇది 100% అండి. ఇది ఈ మూవ్ అంటే హీరో గారు ఒప్పుకోవడం అన్నది ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ థింగ్. ఆయన ఒప్పుకోకపోతే దెస్ నో వే అంటే వీఆర్ గోయింగ్ ఫర్ 350. సో బట్ గన్ షాట్ యా ఆయన ఒప్పుకోవడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ డీల్. అండ్ అంటే ఆయనకి హ్యాస్ హిజ్ ఓన్ హ్యూజ్ ఫాలోయింగ్. దాంతోపాటు ప్రతి హీరో ఫ్యాన్స్ ఆర్ హిస్ ఫ్యాన్స్. అంటే అందరూ ఆయన మూవీ చూస్తారు, అందరూ అభిమానిస్తారు. డెఫినెట్గా ఆ పర్స్పెక్టివ్లో కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు అంటే మీకు చెప్పినట్టు అంటే ఐ డెంట్ నేమ్ ద మూవీస్ బట్ డెఫినెట్గా మీకు ఫస్ట్ డే దే గెట్ కంప్లీట్ ఓపెనింగ్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ థియేటర్స్. సెకండ్ ఆటోమేటిక్ దే డోంట్ హ్యావ్ టు డౌన్ సైజ్ ద థియేటర్స్ కదా. అంటే మేము బుక్ చేసిన థియేటర్స్ ఆటోమేటిక్ రిలీజ్ అవుతాయి. మెజారిటీ విల్ గో దేర్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ద అదర్స్ విల్ గో టు సైన్ దవ్. సో వెంకటేష్ గారిది 75th మూవీ డెఫినెట్గా ఇట్ షుడ్ డూ వెల్. సో మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే అదొక ఇంపార్టెంట్. దానికి ఒక సైజు ఓపెనింగ్ డెఫినెట్గా ఉంటుంది. అది కంటిన్యూస్ కదా. అవునండి, అవును. అదే కంపీటింగ్ కన్నా కోఆపరేటింగ్ అండ్ కొలాబరేటింగ్ ఇస్ బెటర్ కదా. కంపీటింగ్ కన్నా పోటీ పడడం కన్నా 3 సినిమాలకి అయితే స్పేస్ ఉందండి, పోటీ కాదు. 5 అన్నప్పుడు కొంచెం అది ఆ రఫ్నెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఎలాస్టిసిటీ. నేను కన్ఫర్మ్ చేశాను నాకు ఇవ్వాలన్నది ఉంటుంది. బట్ ఆటోమేటిక్గా అంటే ఎవరో చెప్పేవాళ్ళు అంటే కడపలో వి బుక్డ్ ద 1 and 2 గాట్ బుక్డ్ బై మోస్ట్లీ హస్బెండ్స్ అయిందాం అనుకుంటున్నాను. ఆటోమేటిక్గా దట్ గెట్స్ బ్లాక్ కదా. దట్స్ నాట్ ఏ ఓకే. అంటే ఇట్ విల్ నాట్ లీవ్ ఎ గుడ్ టేస్ట్ ఫర్ అదర్ ఫ్యాన్స్. అంటే అవునండి, కడపలో ఉన్న వాళ్ళకు. కడపలో ఇప్పుడు దోస్ విల్ నాట్ బి దేర్. అవును అవును అవును. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక స్పేస్ అయితే క్రియేట్ అయింది కదా. ఆ ఒత్తిడి, ఆ ఉద్రిక్తత లేదు ఇప్పుడు. ఎందుకంటే అన్నీ ఒకేసారి వచ్చేస్తున్నాయంటే యాక్చువల్గా ఫుల్గా రాకముందే మేము బయటికి వెళ్ళాం అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఐ థింక్ ఇవాళ రేపు దే విల్ యాక్చువల్లీ ఫైనలైజ్ ద థియేటర్స్. ఓకే. మీకు ఆ 1080 అన్నాను కదా. అవును. ఆ 90 బ్యాటిల్ ఇవాళ ఉండేది. ఓకే. ఏది మీరు జనవరి 13 అని పట్టుకుని కూర్చుంటే కరెక్ట్. దెన్ దే ఆర్ నాట్ కన్ఫర్మ్డ్గా ఆ 90ని అంటే 200 1080లో బుకింగ్కి పెట్టినాము. మాకు మినిమం 90 రావాలా. ఓకే. దట్ వుడ్ హావ్ బీన్ రఫ్ టుడే. రఫ్ టుడే చాలా అంటే పెద్ద పోటీ. పెద్ద ఒకటి కదండి. అంటే ఎవరు అడిగేది వాళ్ళు అడుగుతారు కదా. ఎవ్రీ వన్ వాంట్స్ టు ప్రొటెక్ట్ ద మూవీ. ఇఫ్ యూఆర్ ఇన్ ద రేస్ యూఆర్ ఫైటింగ్. అవును. ఇఫ్ యూఆర్ అవుట్ ఆఫ్ రేస్ యూఆర్ కోఆపరేటింగ్. సో అదే నిన్న మీటింగ్లో కూడా అందరూ దిల్ రాజు గారి దగ్గర నుంచి దామోదర్ ఆయన ఎస్టైనా బిగ్ ఇనిషియేటివ్ అండి హీరో గారితో మాట్లాడడంలో. దిల్ రాజు మా టీమే కాకుండా అదే ఆయన మీడియాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, మీరు ఎలా పడితే అలా రాసేయకండి. అది చిన్న లక్కీగా ఎవరు అలా రాయలేదండి. రాయలేదు అంటే ఆ నెగిటివ్ ది ఇట్స్ అ డిజిటల్ క్యాంపెయిన్, మీడియా క్యాంపెయిన్ కాదు. లీక్స్ ఇవ్వడం అలాంటివి. ఆ నెగిటివ్ ఇది ఎంత ముందు జరిగింది కానీ నిన్నటి నుంచి వాట్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ ఇట్స్ ఆల్ పాజిటివ్. పాజిటివ్. మిమ్మల్ని అందరూ బాగా మెచ్చుకుని మిమ్మల్ని ఆల్ క్రెడిట్ ఫర్ హీరో అండి. అదే అంటే ప్రతి సినిమా ప్రొడ్యూసరు నిరంజన్ రెడ్డి గారు కానీ లేకపోతే వెంకట బోయినపల్లి కానీ అందరూ మిమ్మల్ని రవితేజ గారిని చాలా కార్డియల్గా మెచ్చుకున్నారు మిమ్మల్ని. ఫర్ ఎవరి అయినా ఇట్ హెల్ప్స్ ద రిమైనింగ్ అండ్ దే హ్యావ్ రీజన్స్ ఫర్ నాట్ టు ఈజ్ అవుట్ అనమాట. మాకు వీ డిడ్ంట్ హ్యావ్ సచ్ ఎ స్ట్రాంగ్ రీజన్. అదేలేండి. నార్మల్గా మీరు ఇప్పుడు జనవరి 13 రావడానికి రెడీ, రేపు ఫిబ్రవరి 9వ తారీఖున రావడానికైనా రెడీ. నేను 3 డేట్స్ చూసినాను అండి. 13, February 9, March 8. యాజ్ అ ప్రొడక్షన్ వీఆర్ రెడీ ఫర్ ఆల్ ద త్రీ. బట్ వీఆర్ రెడీ టు రిలీజ్ ఆన్ 13th. మరి 8th వరకు పుష్ చేయడం ఎందుకు అని 9th వచ్చేస్తుంది. వాట్స్ ద నెక్స్ట్ బెస్ట్ అవైలబుల్ డేట్ అంటే 9th కనిపించింది. వుడ్ యూ థింక్ దట్ సీజన్ ఈస్ గుడ్ ఫర్ రిలీజ్? ఒక మాస్ మీకు చెప్తానండి, ఇక్కడైతే 1000 కెపాసిటీ ఉంటుంది, అక్కడ 300. అంటే టెంటేటివ్ నెంబర్స్, నాట్ అంటే 30% ఆఫ్ ద పీక్లో ఆడు ఉంటుంది. బట్ ఇఫ్ యూ కెన్ క్యాప్చర్ దట్ 30% ఇట్స్ గుడ్. ఇక్కడ వీ కుడ్ హావ్ క్యాప్చర్డ్ ఓన్లీ 30. ఓకే. అవును. అంటే మీ గట్స్కి ఏంటి కారణం అని అడుగుతున్నా. అంటే సినిమాలో మీరు ఫీల్ అయిన స్ట్రెంగ్త్ ఏంటి? ఎప్పుడొచ్చినా పర్లేదు మా సినిమా అన్న ఒక ధీమా ఉంది మీలో. గట్స్ ఏం లేదండి. అంటే సినిమా కంటెంట్ గురించి నేను అడుగుతాను. హౌ డు యూ ఇవాల్యుయేట్ ది కంటెంట్ ఆఫ్ ది ఫిల్మ్? అంటే ఇది కొంచెం డిఫరెంట్ ఫ్రమ్ టిపికల్ రవితేజ గారి మూవీ అండి. బట్ ఇట్ హ్యాస్
ఎక్స్ట్రాడినరీ బిల్టప్, ఎక్స్ట్రాడినరీ అపియరెన్స్, అంటే మీరు ఇప్పుడు ట్రైలర్ అవి అన్ని చూసాం కదా. యాక్షన్ అండ్ మెసేజ్. సో సినిమా విల్ నాట్ డిసప్పాయింట్ ఎనీబడి ఓకే, ఇఫ్ యూ కమ్ అండ్ వాచ్. అంటే ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో కాదు, ఈ పాయింట్ ప్రపంచం అంతటికీ కూడా కనెక్ట్ అవుతుంది. మెసేజ్ ఈజ్ ఫర్ ద వరల్డ్ అండి, బట్ మూవీ ఈజ్ ఎ తెలుగు మూవీ. అదే ఆఫ్ కోర్స్. అంటే ఏంటి సార్ ఆ మెసేజ్ అంత చెప్పకూడదు అంటే నేను కాదు, అంటే మీరు డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మాట్లాడితే దట్ ఈస్ బెటర్. ఐ డోంట్ వాంట్ బి ఎ స్పాయిలర్. బాగుంది. అయితే ఇప్పుడు మరి ప్రభాస్ సినిమా తాలూకా వివరాలన్నీ ఇప్పుడు జనవరిలోనే సంక్రాంతికి 15th విల్ అనౌన్స్ అండి. అంటే పోస్టర్స్ గెస్టర్స్ అన్నీ వస్తాయి సార్. దాని తర్వాత విల్ స్పీక్ అబౌట్ ప్రభాస్ సినిమా. నెక్స్ట్ ఏంటి సార్ మీ పీపుల్స్ మీడియా ద్వారా ప్రేక్షకులు కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఎక్స్పెక్ట్ చేసే సినిమాలుగా రవితేజ గారితోనే మిస్టర్ బచ్చన్ అనౌన్స్ అయింది. వీఆర్ ఆల్రెడీ ఇన్ పీక్ షూటింగ్. ఇయర్ అదే టైం లైన్ ఇంకా అనుకోలేదు. వీళ్ళు సమ్ టైమ్ పోస్ట్ సమ్మర్ ఉంటుంది. శర్వానంద్ గారి మూవీ కంప్లీట్ అయింది. వీ నీడ్ టు ప్లాన్ ద రిలీజ్. అది ఆదిత్య శ్రీరామ్ ఆదిత్య. అది అంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తుంది. అండ్ వీ నీడ్ టు కమ్, అంటే ఇప్పుడు సూపర్ టైట్ అనుకుంటున్నాను షెడ్యూల్స్, మార్చ్ టు మే. ఓకే, సో వీ నీడ్ టు కమ్ విత్ ఎ స్లాట్. దెన్ స్వాగ్ అని చెప్పి శ్రీ విష్ణుతో చేసినాం, అసిత్ గోలి అండ్ శ్రీ విష్ణు. అది ఇట్స్ అంటే ఐ విల్ వెయిట్ ఫర్ దెమ్ టు అనౌన్స్, బట్ ఇట్ విల్ బి ఏ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద అపియరెన్స్, అంటే మీకు నెంబర్ ఆఫ్ అపియరెన్సెస్ కానీ అది అంటే వెన్ అనౌన్స్ చేసినప్పుడు మీకు అది తెలుస్తుంది. వర్కింగ్ టైటిల్ వచ్చి స్వాగ్, బట్ విల్ సీ ఇఫ్ దట్ ఈస్ ద డిఫరెంట్ గెటప్స్. ఇట్ కమ్స్ విత్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ టు ఆఫర్. ఓకే, సర్లే. ఇన్ని అంటే యూఆర్ ఒక ఏజ్ వైజ్ ఇండస్ట్రీలో మీరు యంగ్, అంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, టైమ్ దట్ యూ కన్జ్యూమ్డ్ 6 years with 2 years COVID. విత్ 2 years కోవిడ్. సో ఈ పీరియడ్లోని మీరు ఇన్ని సినిమాలు ఎలాగైతే ఫ్యాక్టరీని టైటిల్ పెట్టారో, బిఫిటింగ్ దట్ టైటిల్, మీరు అంత ఫోర్స్గా సినిమాలు చేయడం అన్నది హౌ ఇట్ ఈస్ బికమింగ్ పాసిబుల్ ఫర్ యూ అండి? యాక్చువల్గా వీఆర్ గెటింగ్ స్టక్ ఇన్ రిలీజ్. అంటే యాక్చువల్ మాకు ఒక 7-8 మూవీస్ ఆల్రెడీ దీనిలో ఉన్నాయి బ్యాంక్లో టు రిలీజ్. అంతే. సో ఈ ఇయర్ ఫోకస్ ఆన్ హౌ వీ కెన్ రిలీజ్ అన్నది. అంటే ఇయర్ అట్లీస్ట్ విల్ హ్యావ్ 4-5 బిగ్ మూవీస్ అండ్ 6 to 7 అవర్ ఓన్ స్మాల్ మూవీస్. ఓకే, ఈ రిలీజ్ ప్రాసెస్ సెట్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద థింగ్స్ వీ ఐడెంటిఫైడ్ ఈజ్ హౌ కెన్ వీ హెల్ప్ అదర్. అంటే మేమే 5-6 మూవీస్ స్టక్ అయ్యి రిలీజ్ చేయడానికి కష్టపడితే చాలామంది కష్టపడుతుండొచ్చు. హౌ కెన్ వీ సపోర్ట్ అండ్ ఎనేబుల్ అన్నది. అంటే ఇప్పుడు ఈ రిలీజ్కి హౌ యూ అడ్వర్టైజ్, హౌ డూ యూ మార్కెట్, హౌ డూ యూ బుక్ థియేటర్స్. ఇట్స్ ఆల్ బిగ్ గేమ్ కదా. దర్ ఇస్ అ బిగ్ ఓపెనింగ్, స్మాల్ ఓపెనింగ్, నో ఓపెనింగ్ ఉంటుంది. నో ఓపెనింగ్ హౌ డూ యూ అడ్రస్ అవి చూసినప్పుడు మా దగ్గర ఒక 3-4 స్మాల్ మూవీస్ ఉన్నాయి. అంటే కోవిడ్ టైంలో ఓటీటీ కోసం చేసింది. సో రిలీజ్ చేస్తే కానీ ఓటీటీ తీసుకోదు. ఓటీటీ తీసుకోవాలంటే అంటే ఓపెనింగ్స్ అన్నది గ్యారంటీ కాదు వాటికి. అవును, వాటిని సాల్వ్ చేసినప్పుడు హౌ కెన్ వీ సాల్వ్ ఇన్ అ బిగ్గర్ వే అని. ఓకే, దెన్ మా ఫ్యాక్టరీ మోడల్కి హౌ డూ వీ ఫిక్స్ ద సప్లై చైన్ ఫర్ ఎవ్రీథింగ్. స్టోరీ కాన్సెప్ట్ నుంచి రిలీజ్ వరకు హౌ డూ వీ బిల్డ్ ద ఎంటైర్ టీమ్స్ అండ్ సిస్టమ్స్ అని. నెక్స్ట్ 3 months విల్ వర్క్ వెరీ రిగరస్లీ. అంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైరింగ్ అంతా స్టార్ట్ చేస్తాము. అదే చైన్ సెట్ చేయడానికి మొత్తం చైన్ విల్ బి మేనేజబుల్ చైన్. సో ఇప్పటిదాకా ఆన్ డిమాండ్ వర్క్ హైరింగ్ ఉంటుంది విత్ మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్. అట్లీస్ట్ 50% ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వీ వాంట్ టు బిల్డ్ అ స్కేలబుల్ స్టాఫ్. ఓకే, సో సూన్ మా కార్పొరేట్ 300 to 400 పీపుల్ ఉంటే ఇప్పుడు ఐఎమ్ ప్లానింగ్ టు ర్యాంప్ ఇట్ అప్ టు 1500 to 2000 ఇన్ నెక్స్ట్ 6 months to 1 year. సో అంటే దట్ ఈస్ వాట్ వీ కన్జ్యూమ్ ఎనీవే. అంటే ఇట్స్ నాట్ అంటే నేను ఏదో ర్యాండమ్గా ఇంప్లిమెంట్ క్రియేట్ చేయట్లేదు. బట్ టిపికల్గా మూవీకి యూ హైర్ దెమ్ ఫర్ 6 months 1 year అండ్ రిలీజ్.
ఇప్పుడు అలాగా ఉండగా హౌ కెన్ వి బిల్డ్ అనేది. బట్ సిన్స్ ఇట్స్ అ క్రియేటివ్ వర్క్, ఎవరికి వాళ్ళ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఒక డైరెక్టర్ వస్తే ఈ వన్స్ హిస్ టీమ్, కెమెరా వస్తే దే టీమ్, అలా. సో అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా చేయాలన్నది వేర్ వర్కింగ్. ఓకే, మీరు అప్పుడప్పుడు అమెరికా వెళ్ళొస్తుంటారు, ఇక మీదట అమెరికా వెళ్ళడానికి అవకాశం ఉండదేమో, ఇన్ని సినిమాలు ఇన్ని ప్రాజెక్టులు. అమెరికా వెళ్ళడానికి దీనికి సంబంధం లేదు. అంటే కాదు, అసలు మీరు ప్లాన్ చేస్తున్న మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్, కంటెంట్ ప్రొడక్షన్, దీనికి మీరు ఎంత టైం కేటాయిస్తారండి నార్మల్గా? ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్ ఈస్ ఆల్సో పర్సనల్గా చేయనండి ఎక్కువ, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిల్డింగ్ అండ్ లెవరేజింగ్ టీమ్స్. ఓకే, డెఫినెట్గా నాకు ఎవ్రీథింగ్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఐ డోంట్ వర్క్ డైరెక్ట్లీ. ఓకే, బట్ యూ విల్ హ్యావ్ ఎ సే ఇన్ ఎవరీ డిపార్ట్మెంట్. విల్ గెట్ దేర్. ఓకే ఓకే ఓకే. సో వెరీ నైస్ ఆఫ్ యూ విశ్వప్రసాద్ గారు. మీ తాలూకా బ్రాడ్ మైండెడ్నెస్ అండ్ యువర్ హీరోస్ మ్యాగ్నానిమిటీ ఇన్ కోఆపరేటింగ్ విత్ ది ఇండస్ట్రీ ఫర్ ఎ షిఫ్ట్ ఆఫ్ ది డేట్ వేర్ ఇట్ ఈస్ రియల్లీ క్రూషియల్ యాజ్ ఎ సీజన్. One will not really cannot miss it, cannot afford to miss it. But మీ కంటెంట్ మీద మీకు చాలా స్ట్రెంగ్త్ ఉన్నది మీకు. దట్స్ వాట్ ఐ రియలీ అండర్స్టూడ్. డెఫినెట్గా మీరు మాట్లాడిన ద్వారా నాకు అనిపించింది, ఎప్పుడు రిలీజ్ అయినా పర్లేదు, ఎనీ జంక్షన్, సింగిల్ హ్యాండ్, గణేషన్ టైప్లో ఉన్నారు మీరు. ఆల్ ది దట్స్ ద మూవీ అండి. దట్ ఈస్ ది మూవీ. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. February 9th వచ్చిన తర్వాత అయినా మీరు చాలా పెద్ద సూపర్ హిట్ కొట్టాలి, మళ్ళీ ధమాకా లాంటి డబల్ ధమాకా మీకు రావాలని ఐ డ్రీమ్ తరఫున కోరుకుంటున్నాం. ఇది విశ్వప్రసాద్ గారితో జరిగిన ఇంటర్వ్యూలో ఏం జరిగింది, తెర వెనుక ఏం జరిగింది, తెర ముందు మనకు కనిపించిన దాని తాలూకా రియల్ విశ్లేషణ ఏంటి, దాని వెనకాతలు ఉండే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏంటని ఆయన చాలా నిష్కర్షగా, నిర్మోహమాటంగా తెలియజేశారు. ఇది పరిశ్రమ తాలూకా బాగోగులకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయం కాబట్టి ఆయన కూడా అంత శ్రద్ధగా మా ఐ డ్రీమ్కి ఈ కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో వీ రియల్లీ థ్యాంక్ హిమ్ for this exclusive interview on the issue of the shift of the date of the release. Thank you, Mr. Prasad. Thanks, sir. Thank you. Watch and enjoy.